మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం అనుమతించింది. వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఏ విషయంలో? మైనింగ్ కేసులు దురాగతంగా అక్రమంగా అవినీతికి పాల్పడ్డాడు అన్న దాని మీద ప్రభుత్వం కేసు పెట్టినప్పుడు ఆ దర్యాప్తులో భాగంగా అనేక విషయాలు, వాస్తవాలను తీసుకెళ్లి హైకోర్టులో పెట్టినప్పుడు ప్రభుత్వ వాదనలు వినకుండానే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది అన్నటువంటి పరిస్థితిలో సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. ఇక సుప్రీంకోర్టు వాదనలు చాలా ప్రత్యేకంగా ఈ విషయాన్ని తీసుకొని మెరిట్స్లోకి వెళ్లకుండా బెయిల్ మీద మాత్రమే సుప్రీంకోర్టు స్పందించింది. ఏమని? ఈ కేసును 4 వారాల్లో విచారణను పూర్తి చేయమని, అలాగే పునర్విచారణ చేయమని, ప్రభుత్వ వాదనలు వినకుండానే బెయిల్ ఎలా ఇచ్చారని అభిశంసనతోటి మళ్ళీ హైకోర్టుకి ఈ కేసును పంపడం జరిగింది. ఎందుకు ఇంత రాద్ధాంతం జరిగింది, ఎందుకు ఇలాంటి ల్యాప్సెస్ జరిగినాయి అన్న దాని మీద పెద్దగా ఫోకస్ చేసే అవకాశం లేకుండా హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మీదే ఇవాళ విచారణ జరగాలి అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్పినట్టుగా 1 వారం రోజుల్లో మేము హైకోర్టులో మళ్ళీ కౌంటర్ వేస్తాము. ఆ కౌంటర్ వేసిన తర్వాత మొత్తం 4 వారాల్లో పూర్తి చేసేట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం. అలాగే హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఖచ్చితంగా పాటించే పరిస్థితి ఉంది అని ఆయన తెలియజేయటం జరిగింది. ఈ కేసులో పూర్వాపరాలు మనం ఆలోచించినప్పుడు వల్లభనేని వంశీ తన నియోజకవర్గంలోనే మైనింగ్ ఆపరేషన్స్ అక్రమంగా చేశాడు అన్నది ప్రధానమైనటువంటి కేసు. మరి ఇంతకుముందు జైలుకి వెళ్ళాడు కదా, ఆ జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యం ఏంటి అని అంటే ఆయన మీద అనేక కేసులు రిజిస్టర్ అయినాయి. దాడులు, పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం, అలాగే హత్యా నేరాలు, అనేకమైనటువంటి విషయాల్లో ఆయన కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్లో భాగంగా 3 నెలలకు పైగా విజయవాడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందన్నారు. అలాగే ఆయన బయటకు వచ్చి ఆయన అధినేతను కలిసిన తర్వాత మళ్ళీ నా ప్రయాణం సజావుగా నడిచే అవకాశం ఉంటుంది అన్నటువంటి మాట కూడా ఇవాళ బయటకు వచ్చి చెప్పలేనటువంటి ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి, లెట్ ఇట్ బి. బట్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పునర్విచారణ జరగటం, ఈయన బెయిల్ను పక్కన పెట్టడం, అలాగే 4 వారాల్లో దీని మీద ఏ రకమైనటువంటి నిర్ణయం వస్తుందో, మళ్ళీ బెయిల్ రద్దయ్యి ఈ విషయంలో కూడా ఆయన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమో వేచి చూడాల్సిన దశ ఉన్నది ఈ విషయానికి సంబంధించి.